విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్కు పర్యాయపదంగా మారిన ఆటగాడు. తన బ్యాట్తో వరల్డ్ క్రికెట్ను ఏకఛత్రాధిపత్యం కింద పాలిస్తున్నాడు. ఇక తాను సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మ్యాచ్ ఆడితే చాలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాడు ఈ రన్ మెషిన్. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు ఈ స్టార్ బ్యాటర్. ఇదిలా ఉండగా తాజాగా విరాట్ కోహ్లీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. స్టార్ క్రికెటర్లను కాదని ఏకంగా 4వసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ. అదేంటి, కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడలేదు, మరి రికార్డ్ ఎలా క్రియేట్ చేశాడు, అసలేంటా రికార్డ్ అనేది ఇప్పుడు చూద్దాం. దిగ్గజ క్రికెటర్లు సాధించలేని రికార్డులను సైతం అలవోకగా సాధిస్తూ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ. 2023 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన మెన్స్ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏకంగా 4వసారి దక్కించుకున్నాడు కింగ్ కోహ్లీ. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ప్రకటించిన ఐసీసీ అవార్డుల్లో వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకున్నాడు కోహ్లీ. 2023 సంవత్సరంలో కోహ్లీ అద్భుతమైన ఫామ్ను చూపించాడు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మెగా టోర్నీలో 95.62 స్ట్రైక్ రేట్తో 765 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 27 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 1377 రన్స్ చేయడమే కాకుండా ఓ వికెట్తో పాటుగా 12 క్యాచ్లు అందుకున్నాడు. ఇక ఈ అవార్డును రికార్డు స్థాయిలో 4వసారి కైవసం చేసుకొని ఔరా అనిపించాడు కింగ్. మరి రికార్డుల రారాజు అయిన కింగ్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.